నిన్నటి రోజున నీటి సంఘాల ఎలక్షన్లో పార్లపల్లెలో వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతూ ఉందని తెలిసి మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు పోయి అక్కడ పోలీస్ వారిని వేడుకోవడం జరిగింది. అయ్యా మమ్మల్ని కూడా మా వాళ్ళని కూడా ఓటేయండి, ఓటీని ఇవ్వండి, ఇది ప్రజాస్వామ్యం, ప్రతి ఒక్కరు ఓటింగ్ ఉన్న వాళ్ళంతా ఓటేయాలనే, రైతులంతా ఓటేయాలనే ఉద్దేశం ఉంది కదా, మీరెందుకు దండోరా వేశారు, అన్ని వేశారు కదా, మీరు ఎందుకు మమ్మల్ని అలో చేయరు, మా వాళ్ళని అలో చేయరు అంటే ఒక సిఐ ఇబ్రాహిం పెద్ద చెన్నకేశ్వర రెడ్డి గారిని ఆయన వయసును కూడా లెక్క చేయకుండా ఇష్టానుసారం రే నీ కథ చూస్తాను, నువ్వు నన్నేం పిక్కుంటావు అనే ధోరణిలో మాట్లాడడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అధికారంలో ఉన్నారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నిన్న జరిపిన సాగునీటి ఎలక్షన్లు రద్దు చేసి సామరస్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నా అధికారంలో ఉన్నా కాబట్టి నీకు చేతనం అవుతుంది కాబట్టి మీరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆ సిఐ ఇబ్రాహిం గారు సాయంత్రం లోపల మా పెద్ద ఆయనకు క్షమాపణ చెప్పకపోతే రేపు ఎమ్నూరు పట్టణ బంద్ పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి సిఐ గారు ఎక్కడున్నా ఆయన మాది గమనిస్తుంటారేమో, ఆయన చెప్తా ఉన్నాం ఖచ్చితంగా సాయంత్రంలో క్షమాపణ చెప్పకుంటే మేము ఆయన పైన కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధమని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన పైన చర్యలు ఏం తీసుకోకపోతే మా నిరసన ఉధృతంగా చేస్తాం.